క్రైమ్ కంట్రోల్లో సీసీ కెమెరాలు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాయి. ఎవిడెన్స్ లేని కేసులను సాల్వ్ చేసేందుకు సీసీ ఫుటేజే ప్రధాన ఆధారం అవుతుంది. దీంతో సిటీలో నిఘా పెంచేందుకు సీసీ కెమెరాల ఏర్పాటుపై ఫోకస్ చేసింది పోలీస్ శాఖ. డే బై డే క్రైమ్ రేట్ పెరిగిపోతోంది. అంతకుమించి క్రైమ్ డిఫరెంట్ షేడ్స్ తీసుకుంటోంది. నేరగాళ్లు తెలివి మీరిపోయారు. ఆధారాలు లేక చాలా కేసులు ట్రేస్ అవుట్ కావడం లేదు. దీంతో క్రిమినల్స్ ను పట్టుకోవడం కాప్స్ కు ఛాలెంజింగ్ గా మారింది. ఈ టైంలో లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ లో సీసీ కెమెరాలు కీ రోల్ పోషిస్తున్నాయి. ఇన్సిడెంట్ ఏదైనా ఎవిడెన్స్ సీసీ ఫుటేజీ అవుతోంది. జంట కమిషనరేట్ పరిధిలో సీసీ కెమెరాల ఇంపార్టెన్స్ పెరిగిపోయింది. సీసీ ఫుటేజీతోనే చాలా కేసులు ట్రేస్ అవుట్ అవుతున్నాయి. సీసీ కెమెరాలకు చిక్కిన ఆధారాలతోనే చాలా కేసులు సాల్వ్ అవుతున్నాయి. ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ నుంచి చోరీ కేసులు, మర్డర్ మిస్టరీల ఛేదనకు సీసీ కెమెరాలే కీ రోల్ పోషిస్తున్నాయి. రీసెంట్ ఇన్సిడెంట్స్ చూస్తే ఎస్ఆర్ నగర్ లో ఓ మహిళపై కాల్పులు జరిపి ఏటీఎంలో చోరీ చేసిన ఘటన సిటీలో సంచలనం రేపింది. ఈ ఇన్సిడెంట్ లో సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగానే నిందితుడిని పట్టుకున్నారు పోలీసులు. అలాగే హుమాయూన్ నగర్ లో 4 కేజీల బంగారం దారి దోపిడీ కేసులో నిందితులను పట్టుకోవడంలో సీసీ ఫుటేజీ హెల్ప్ అయింది. అతనికి మెడకు వేసుకున్నటువంటి ఈ బ్యాగ్ ని, జ్యువెలరీ బ్యాగ్ ని లాక్కునే ప్రాసెస్ లో అతను రెసిస్ట్ చేశాడు. ఆ రెసిస్ట్ చేసినప్పుడు ఒక రాడ్తో అతని నెత్తిపైన కొట్టడం జరిగింది. ఈ వెళ్ళే ప్రాసెస్లో వాళ్ళు ఆ రూట్లో ఏదైతే వెళ్ళారో ఆ రూట్ వెంట ఉన్నటువంటి అన్ని సీసీటీవీ కెమెరాలలో వీళ్ళ ఫుటేజెస్ రావడం జరిగింది అన్నట్లు. సో మనకి ఆ ఫుటేజెస్ చూసిన తర్వాత సీసీటీవీ ఫుటేజెస్ తర్వాత ఆ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా చూపించడం, మిగతా అఫెండర్స్ కూడా మనకి తెలిసిన వాళ్ళకి చూపించడం, గతంలో నేరాలు చేసిన వాళ్ళకి ఇమీడియట్గా మనకు అక్కడ ఎవరు చేశారనేది క్లూస్ వచ్చాయి. సీసీ కెమెరాల ఏర్పాటుతో సిటీలో చాలా వరకు నేరాలు అదుపులోకి వచ్చాయి. కెమెరాల కంట్లో పడతామన్న భయంతో నేరం చేయడానికి క్రిమినల్స్ కూడా జంకుతున్నారు. దీంతో సిటీ మొత్తం సీసీ కెమెరాల నిఘా పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు పోలీసులు. నగరంలో 1,00,000 కెమెరాలను ఏర్పాటు చేసే దిశగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఫుటేజీ క్లారిటీ కోసం పవర్ఫుల్ సీసీ కెమెరాలను ఫిక్స్ చేయాలని డిసైడ్ అయ్యారు. రాత్రి విజువల్స్ కూడా క్లారిటీగా కనిపించే హై డెఫినేషన్ కెమెరాలను ఏర్పాటు చేసే ప్లాన్ లో ఉన్నారు. 50 yards రోడ్ స్వీప్ చేసే విధంగా సీసీటీవీ కెమెరాలు ఎంట్రీ ఎగ్జిట్ లో పెట్టాలి. ఇటు విషయాన్ని అందరికీ కూడా ప్రజలందరికీ కూడా తెలియజేయడానికి కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా ప్రజలందరికీ వెళ్తున్నాం. వాళ్ళకి లెటర్స్ కూడా మేము పంపించబోతున్నాం. కాబట్టి వారందరూ దయచేసి ఈ స్పెక్స్ మనం ఏవైతే డిఫైన్ చేసామో స్టాండర్డ్స్, సీసీటీవీ స్టాండర్డ్స్, వాటికి అనుగుణంగా ఈ కెమెరాలు వెంటనే అందరూ పెట్టించుకోవాల్సిందిగా చట్ట ప్రకారము అది మ్యాండేటరీ కాబట్టి అందరూ పెట్టించుకోవాలి అని చెప్పేసి కోరడం ఉంటుంది. కేసులు సాల్వ్ చేయడంలో సీసీ కెమెరాలు ప్రధాన ఆధారం అవుతుండటంతో కిరాణా షాప్ దగ్గర నుంచి షాపింగ్ మాల్స్ వరకు ప్రతి చోట కెమెరాలు కంపల్సరీ అని ఆర్డర్స్ పాస్ చేశారు పోలీసులు. అటు కాలనీల్లోనూ మస్ట్ గా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పబ్లిక్ సపోర్ట్ తో నేరాల అదుపునకు సీసీ కెమెరా నిఘా పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు.